ఓకే, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతోటి మనం వాక్య భావంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదాలకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి నాయన, మరో ఆదివారం కలుసుకునే అవకాశం మాకు కలిగించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నాయన. తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, మరి నీ పిల్లలు వేగిరనే వచ్చి కూర్చొని నీ విలువైన మాటలు హృదయమందు నింపుకొని మరి నాయన వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆశ కలిగి వచ్చిన పిల్లలకు నా ద్వారా నాయన పరిశుద్ధాత్మ నుంచి మంచి మాటలు వినిపించి మేమందరం కలిసి ఒకటి ఈ రోజు నేర్చుకొని మరి నాయన ఈ రోజు మంచిగా నాయన మరి ఒకటి నేర్చుకున్నామన్న ఆనందం, సంతోషం మాలో కలిగించమని వేడుకుంటున్నాం. అనేక మందిని నాయన ఈ సంఘానికి తోలుకొని రమ్మని మిమ్మల్ని బతిమాలుకొనుచు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ చేరువచ్చిన మీ అందరికీ మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి గత వారం కూడా నేను రాలేదు. మరి నేను విశాఖపట్నం పోయి దేవుని వాక్యం, అక్కడ పెద్ద ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళి వాక్యం విని ఒక వారం రోజులు అక్కడ ఉండి రావాల్సి వచ్చింది. ఓకే, మరి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని దేవుడు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మన పాఠం పేరు ఏంటంటే ఎవరు నీ శత్రువు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు నీ శత్రువు. సహజంగా మన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరు నీ శత్రువు అని ఒకవేళ మనం అడిగితే వినాలమ్మా, ఎటినాలే. ఎవరు నీ శత్రువు అని ఒకవేళ మనల్ని అడిగితే పక్కింటి వారే అండి మన శత్రువు అని అంటుంటాం. ఇక లేకపోతే పంట పొలంలోకి వెళ్ళినప్పుడు ఏదో విషయంలో, ఆ గిట్టు విషయంలో లేదా పొలం కారణం ఏదో విషయంలో మనకు వాడితోటి మరి పంచాయతీ జరిగినప్పుడు మనం అంటుంటాం, నీ శత్రువు ఎవలే అని చెప్పానంటే మరి పలానా పొలం కాడ మేము లొల్లి పెట్టుకున్నాం కనుక ఇతడే మాకు శత్రువు అని మనం సహజంగా అంటుంటాం. ఇకపోతే దేశాల విషయానికి వస్తే మన భారతదేశం పక్కన పాకిస్తాన్ దేశం ఉన్నది. వాళ్ళకు మనకు ఎప్పుడు పడదు, యుద్ధమే. దేశాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను అడిగితే ఏమంటాడంటే మీకు ఎవరయ్యా శత్రువు అని చెప్పానంటే పక్కన దేశం ఉన్నదే పాకిస్తాన్, వారే మాకు పెద్ద శత్రువు అని చెప్పానంటారు. నిజంగా ఈ శత్రువులన్నిటికీ బైబుల్ని నిజంగా ఒప్పుకుంటుందా? మనం అనే శత్రువులు, మనం ఎవరైతే మనం శత్రువులని మనం అనుకుంటున్నాము, ఆ శత్రువులని బైబుల్ ఆస్పెక్ట్ చేస్తుందా, ఒప్పుకుంటుందా? నీకు నేను శత్రువు అని అంటున్నావు, నాకు నేను శత్రువు అని మనం అనుకుంటున్నాం. దేశం మరో దేశానికి శత్రువు అనుకుంటుంది. పొలాలలో ఉన్నవాడికి పక్క ఉన్నటువంటి పొలం వాడితో ఏదో చిన్న డిస్కషన్ రాగానే వాడు నాకు పెద్ద బద్ధ శత్రువు అని చెప్పని మనం అనుకుంటున్నాం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని తిట్టితే మాటలు వాళ్ళకు దూరం అయిపోయిన తర్వాత ఇక మా లైఫ్ లో మాకు శత్రువు అంటూ ఎవడు లేడు, వీరే నాకు పెద్ద శత్రువులు అని చెప్పని ఈరోజు మనిషి అనుకుంటుంది. మరి ఇవన్నీ నిజంగా బైబిల్ ఒప్పుకుంటుందా? బైబిల్ చెప్పిందే మనం ఒప్పుకోవాలి, దేవుడు రాయించిందే నిజమని ఒప్పుకోవాలి. లేకపోతే మనం కనబడుతున్న సహోదరులని మనం శత్రువు అనుకునే ప్రమాదం ఉంది. మనకు ఎదురుగా కనబడేటువంటి మన సహోదరుడు, మన అన్న, మన చెల్లె, మన అక్క ఏదో విషయంలో చిన్నగా మనకు ఆ ఎదురుపడినటువంటి ఆ చిన్న డిస్కషనే చచ్చేంత వరకు వాడు నాకు శత్రువు అని చెప్పని మాట్లాడకుండా పోతుంది ఈ లోకం అంతా. మరి అది బైబిల్ చెప్పిందా? దేవుడు అలానే చెప్పిండా? అసలు శత్రువు ఏదన్నది బైబిల్? ఇది మనం తెలుసుకోవాలి. మన శత్రువు ఎవరు, ప్రతి మనిషికి శత్రువు ఎవరన్న సంగతి మనకు అర్థమైతే అమ్మ బాబు ఇంతటి సత్యాన్ని నిజంగా మేము తెలుసుకున్నాం. ఈరోజు శత్రువు ఇన్ని రోజుల దాకా పలానా దేశం అనుకున్నా, పలానా వ్యక్తి అనుకున్నా, పలానా మనిషి అనుకున్నా, కానీ శత్రువు వారు కాదు ఎవరు అన్న సంగతి అర్థమవుతుంది మనకు. పిల్లల నిజంగా శత్రువు అన్నది ఎవరు? మన శత్రువు ఇంతకు ఎవరు? బైబిల్లో ఒక బలమైన మాటను మనం చూసుకొని ముందుకు పోదాం. పౌలు గారు మాట్లాడుతూ రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. పౌలు గారు మాట్లాడుతూ ఆయన జీవితంలో ఆయన ప్రయాణం చేసుకుంటూ వాక్యం ప్రకటించినప్పుడు ఆయనకు జరిగినటువంటి బాధలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాటను వ్యక్తం చేస్తుండే. ఆయన ఒక మాట అంటుండే, చూడండి ఏమంటుండో. 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటున్నాడు. మనం ఏ సువార్త ప్రకటించలేదు, అసలు వాక్యమే ప్రకటించలేదు, మనకున్నటువంటి ధనంలో కూడా దేవునికి ఇవ్వలేదు. ఆయన సమస్తాన్ని ఇచ్చుకుంటూ పెంటగా ఎంచి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నా ఆయన నేను దౌర్భాగ్యుడను అనుకుంటున్నా ఆయన పౌలు గారు. మనం ఏం పని చేయలేదు, మనం ఆదివారం రావడానికే మనకి ఇబ్బంది. ఆదివారం వచ్చి చర్చి కూర్చోవాలని చెప్పంటే ఎంతో కాలు ఎరకాడుతుంది, ముద్దాడుతుంది మన జీవితంలో. అలాంటిది ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ప్రకటించి దెబ్బలు తిని రక్తం కార్చుకొని సచ్చినా సరే నా దేవుని కొరకే అని చెప్పనుకుని పోయిన వ్యక్తి ఆయననే ఏమనుకుంటున్నాడు చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనము శరీరము నుండి నన్నెవరు విడిపించును అంటున్నాడు. అంటే శరీరము నుంచి విడిపించాలట, అంటే శరీరమే పెద్ద శత్రువు అట. నీకు కనబడుతున్న శత్రువు మనిషి కాదు. ఆ వ్యక్తితో లొల్లి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి సహోదరుడా నేను పొరపాటు చేశానని చెప్పని చేయిలో చేయేస్తే అది సమాధానంగా మారిపోతుంది. మరో దేశంతో మరో దేశం వ్యక్తి పెద్ద పెద్దలు కలిసి కూర్చొని ఇక నుంచి మనం ఒక దేశాల మీద మరొక దేశం మనం బాంబులు వేసుకోకుండా మన అందరం సహోదరులుగా బతుకుదాం అనుకుంటే సమాధాన పడుతుంది. కానీ శరీరం అంట పెద్ద శత్రువు అంటది, దాన్ని జయించడం చాలా కష్టం అంట. అందుకే అంటుండే ఇక్కడ చూడకు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించాలి? ఎవరు విడిపించాలి? అసలు ఈ శరీరం నుండి పెద్ద ప్రమాదం. మనం ధరించుకున్న శరీరం ఉదయం లేచి నుంచి ఛాయ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు శరీరంలో మనం ఎన్నో వేయాలి. ఛాయ్ అంటది, 10 కాగానే అన్నం అంటది, నాలుగకు ఏమాత్రం ఉప్పు తక్కువ సరి కావాలంటది, కొద్దిగా ఉప్పు ఎక్కువైనా ఇది పనికిరాదంటది. మమ్మీ డాడీ ఈ కూర బాగలేదని పిల్లలు అంటుంటారు. అంటే శరీరం ఎన్ని రకాలుగా కోరుకుంటుందో చూడు. తిన్న తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఊరుకుంటుందా, మళ్ళా అన్నం కావాలంటది. మళ్ళా రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత పానీపూరి ఏదో తీసుకుంటూనే ఉంటది రోడ్డు మీద. మళ్ళా సాయంకాలం వచ్చేసరికి పొద్దున్న కూడా మళ్ళీ కూర మార్చాలని చెప్పంటది. పొద్దున వంకాయ పెడితే సాయంత్రం చికెన్ కావాలంటది. మరో రోజు ఒక్కరోజు కూరలు ఒక్కో రోజు తింటున్నాం మనం. 7 రోజులలో 7 రకాల కూరలు. అంటే మన శరీరానికి ఎన్ని కావాలని తీసుకుంటుందో చూడు శరీరం. ఇంకే ఇదే ఈ ప్రమాదమే నాకు కాదు, ఆకలికి అవుతున్న తీసుకుంటున్నది ఇది కాదు, ఇంకా పెద్ద ప్రమాదం, ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. చూస్తున్న వాటిదల్లా కన్ను కావాలనిపించ చేస్తుంది శరీరానికి. మనము ఉన్న వాటిలో తృప్తిపడనివి కూడా చేస్తుంది కన్ను. ఏమి వినబడనివి మన చెవుడు వింటే తట్టుకోలేదు మన శరీరం. అంటే అందుకే అంటుండే ఈ మాట, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపించాలి? పెద్ద ప్రమాదం ఉంది అది. చూడండి ఆయననే ఇంకో మాట అంటూ, అదే రోమపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు, 18-19 కిందికి 18-19. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు అన్నాడు. చూడండి ఎంత ఘోరం. చూడండి 18-19, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి. నా శరీరమందు చూడవు, నా యందు అనగా నా శరీరమందు, శరీరము వేరే ఆత్మ వేరే. నా యందు నా శరీరమందు అంటుండు. నా యందు అంటే ఆత్మ, నా శరీరమందు శరీరం. ఆత్మ వేరే, శరీరం వేరే. ఆత్మ లోపల ఉంది, శరీరానికి అవసరమైనవన్నిటిని తీసుకుంటుంది, పాపంలో పడగొడుతుంది. చూడేమంటుండో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను తెలుసుకున్నానంటుండు పౌలు గారు. నా శరీరంలో అసలు ఒక్కటి కూడా బాగలేదండి. చూడడానికి బాగున్నా, చక్కగా ఉన్నా, నిలబడ్డా, హైట్ ఉన్నా, పొడుగున్నా, ముక్కు, నోరు, పళ్ళు, అవయవాలు, ఎంట్రుకలు అన్ని బాగున్నాయి శరీరానికి, కానీ బాగలేను అంటుండు. మరి ఏది అంటే శరీరానికి రోగం లేదు, నొప్పి లేదు, చీము గారతలేదు, రక్తం కారనప్పటికీ కూడా దేహం బాగున్నా నేను బాగలేనంటుండు. ఎందును బట్టి అంటుండు? హృదయంలో నుండి వచ్చే ఆలోచనను బట్టి.
హృదయం నుంచి వచ్చేటువంటి చెడు ఆలోచనలు బట్టి నేను బాగలేనంటుండు. ఈ లోకం ఏం చెప్తుంది? హాస్పిటల్కి వెళ్తే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, ఫిజికల్ గా చాలా బాగున్నావు, నీ కళ్ళు, నీ ముక్కు, అవయవాలు, నీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా పోతుంది, నువ్వు చాలా చక్కగా ఉన్నావు అంటుంది ఈ లోకం. కానీ ఆత్మ విషయాలను పరిశీలన చేసేది ఎవరు? నీ అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన స్కాన్ చేసేది ఏ మిషన్ ఉంది ఈ భూమి మీద? నువ్వు ఏ రోగం ఉందో బయటపడడానికి ఈ రోజు టెస్టులు ఎన్నో రకాలుగా పోయిన హాస్పిటల్ రోగాన్ని టకా టకా రాసేస్తుంటాడు వాడు, అంత బ్లడ్ తీసేసుకుంటాడు, అన్ని రోగాలు బయట పెట్టేస్తుంది. మరి పాపం అనేది ఎలా బయటపడుతుంది? అది ఎలా బయటకు తీసుకురావాలి? అందుకే పాపం గురించి మాట్లాడుతుంది ఇక్కడ పౌలు గారు, వేరే విషయం కాదు. ఇక్కడ నాయందు అంటుంది చూడండి, నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతుంది. మేలు చేయాలని అనిపిస్తుంది, శరీరంతో దేవుని పని చేయాలనిపిస్తుంది, దేవుని కొరకు తిరగాలనిపిస్తుంది, దేవుని ప్రార్థనకు వెళ్ళాలనిపిస్తుంది. కానీ చూడు, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. గంత గొప్ప మహానుభావుడే పౌలు గారే మేలు చేద్దామని తన శరీరం అనుకుంటే కీడు చేయడానికి అది తోడ్పడుతుందంట. ఆ కోరికలను గుంజుకోవడానికి, కోరికలని మనసు ద్వారా పాపానికి ఆత్మకు పట్టించుకోవడానికి, శరీర కోరిక ద్వారా ఆత్మకు పాపాన్ని పట్టించినట్టుగా శరీరం నెరవేర్చుకుంటుందంట. ఎంత మేలు చేయాలనుకున్నా అది కీడు చేయడానికే పౌలంతటి మహానుభావుడినే ముప్పు తిప్పలు పెడుతుందంట శరీరం. మరి మనం ఎంత కంట్రోల్ ఉండాలి, మనం ఎంత జాగ్రత్త ఉండాలి? మనం పరలోకం అంత ఈజీగా, అంత సింపుల్ గా నా బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది అనుకుంటే అయిపోయిందా? కాదు. మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే శరీర కోరికలను జయించాలి. మనలో ఉన్న ఆత్మ శరీరము ఉన్నదన్నది, మనలో శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉన్నదన్న సంగతి తెలియకుండా ఆత్మస్పర్శనే ఎక్కువ కలిగించేటట్టుగా చేస్తుంది. లోపల ఆత్మ ఉన్నది, దానికి ఎప్పుడప్పుడే ఆహారం వేయాలన్న సంగతి మనకు తెలియకుండా ఆ శరీర కోరికలనే తీర్చుకుంటూ జీవితం అంతా ముందుకు తీసుకెళ్ళిపోతుంటది అది. అందుకే అంటుండు చూడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడే చేయుచున్నాను. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు అంటున్నాడు. ఒకవేళ పాపమే చేస్తుంది తప్ప నేను మాత్రం మేలు చేయడం లేదని అంటున్నాడు. డైరెక్ట్ గా ఒప్పేసుకుంటున్నాడు పౌలు గారి. మేలు చేయాలని నాకుంది, కష్టపడుతున్నా, కానీ ఏదో తప్పు చేయాలని నన్ను పట్టి పీడిస్తుంది అంటున్నాడు. నిత్యం అహర్నిశలు బైబిల్ చదువుతూ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ మరి ఎన్నో 16 పత్రికలు రాసినటువంటి పౌలు గారే శరీరాన్ని జయించడం కష్టం అంటుండు. ఎలా జయించాలి? చాలా కష్టం అంటుండు. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అద్దం ముంగడికి వెళ్తే ప్రమాదం ఉంది. మనిషి ఏది తక్కువైందో అది కావాలంటుండు. మనిషి మార్కెట్కి వెళ్తుండు, హైదరాబాద్కి వెళ్తుండు, ఒక రోజు వేసుకున్న డ్రెస్ మరో రోజుకు మార్చాలనుకుంటుండు, ఒక రోజు కట్టిన చీర మరో రోజు కట్టాలనుకుంటున్నారు మనుషులు. ఎందుకు? శరీర కోరికలు నెరవేర్చడానికి. అది నెరవేరుస్తుంది మనలోనే ఉండి. ఈ రోజు వేసిన అంగి పాయింట్ రేపేస్తే జరిగే నష్టమేముంది? లేదు. కానీ శరీరం ఏమంటుందంటే, నేను వేసిన కదా డ్రెస్ ఈరోజు 100 మంది చూడాలి కాబట్టి మరొకొత్తది, ఇలాంటిది అనిపిస్తుంటది అనమాట. మనకు శరీర కోరికలను నెరవేరుస్తుంటది. కానీ లోన కూడా ఆత్మ ఉన్నాడు కదా, దానికి ఆహారం వేయాలి కదా. అంటే శరీరానికి ఆహారం వేసుకుంటూ దాని పాపంలోకి నెట్టుకుపోతుంది. మరి లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆహారం ఎలా వేయాలి అంటే అది మరిపింపేటట్టుగా చేస్తుంది శరీరం. లోన ఒక ఆత్మ ఉంది, అది మరణించిన తర్వాత దేవుని దగ్గరికి ఏరేది ఒకటి ఉంది, అక్కడికి చేరనీయకుండా ఆత్మనే సంగతి నీలో ఉన్నదన్న సంగతి మనిషికి తెలియనియకుండా బతుకున్నంత కాలం ఈ శరీరం గురించి ఆలోచించేటట్టుగా చేస్తూ నిత్యం నెత్తిలో ఉన్నటువంటి రిబ్బెల నుంచి నీ అరకాలలో ఉన్నటువంటి బొడన వెలుకుండేటువంటి ఒక వస్తువు దాకా ప్రతిదీ శరీరం గురించి మానవుడు ఆలోచిస్తుండు, కానీ లోన నాటబడినటువంటి ఆత్మ గురించి మనిషి ఆలోచించడం లేదు. అందుకే అంటున్నాను, నాయందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చేయాలని మేలు ఉన్నది కానీ చెయ్యలేకపోతున్నా. కీడుకే ఉరుకుతుందట శరీరం. అంటే శరీరం ఎంత ప్రమాదకరంలో చూడు. మన శత్రువు మనకు ఎవరో కాదు, నీ కనబడుతున్న వ్యక్తి కాదు. వాడు తిట్టినా మల్లెలకి పొరపాటు జరిగింది చేస్తే కలుస్తాడు మళ్ళా. కానీ మనం ఆవగించుకొని ఉన్నమే శరీరం పెద్ద ప్రమాదం. ఆ శరీర కోరికలు నెరవేర్చడానికే వాడు అపవాది ఎన్నో రకాలుగా ఈ ప్రపంచంలో పెట్టిండు. బ్యూటీ పార్లర్ అని చెప్పని,
మరి పెద్ద పెద్ద మరి అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అక్కడికి వెళితే కళ్ళు తిరిగి పడిపోయి రేట్లకు తట్టుకోలేక వాడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా సరే వాడు డ్రెస్సులు తీసుకుని ఉంటుండు. ఈ రోజు ఎందుకు? ఒకరు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నానని చెప్పని తెల్ల కావడానికి కొరకు ఈ రోజు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి. శరీరం తన కోరిక, మరణించిన తర్వాత క్షణాల పాతాళంకి వెళ్ళిపోతున్న సంగతి ఆత్మకు తెలియనీయకుండా శరీరం ఎప్పుడు వాని కోరికలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి మరొక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి. ఎంత చక్కగా మాట్లాడుతుండో చూడండి యాకోబు గారు రాసిన పత్రికలో. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా అన్నాడు. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నాయి అనుకున్నావు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఈరోజు భర్త మీద కూడా పంచాయతీ అండి. నాకు ఖచ్చితంగా ఇది కావాలంటే ఇది కావాలని చెప్పారు. భర్త మీద దౌర్జన్యం చేసేటోళ్ళు లేరా? నాకు ఇది కావాలంటే కావాలండి. పిల్లల తల్లిదండ్రుల మీద లేదా? నాకు ఏది కావాలో శరీరానికి సంబంధించింది వాడు 10 మందిలో అల్లరైనా చేస్తాడు, నాకు కావాలని చెప్పని శరీరం బలవంతంగా కోరిక నెరవేర్చుకుంటుంది. అది చూడు ఎలాగంటుండో. 4వ అధ్యాయం 1వ వచనం యాకోబు పత్రిక, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండే. మీ శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక భోగెచ్చ ఎంజాయ్ చేయాలి, బాగుండాలి, తినాలి, తాగాలి, మంచిగా ఉండాలంటే మీ శరీరంలో ఉండే ఒక అవయవాలే భోగేచ్చలే కోరుకుంటుంది. మీలో ఉన్న అవయవాలే భోగేచ్చలకు కోరుకుంటుంది. గొప్పగా కనిపించాలి, అందరు ముందు గొప్పగా ఉండాలి, నన్ను చూస్తే ఆమెకేం పర్వాలేదురా అనుకోవాలి, నన్ను చూస్తే ఆయనకేంద్ర పర్వాలేదు అనుకోవాలి అనేటట్టుగా అది శరీరం మనుషులని భ్రమపరుస్తుంది. అది లోన ఉన్న ఆత్మ ఉన్నదొకటి, దానికి పట్టి పీడిస్తున్న పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలన్నది చింత ఆలోచన దగ్గర కూడా రానిది, అది దరిదాపులో కూడా రానివ్వకుండా చేస్తుంది శరీరం. చూడండి ఇంకొక మాట, గలతీ పత్రిక 5:17, గలతీ పత్రిక 5:17, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు అన్నాడు. ఇక్కడ ఎంత డైరెక్ట్ గా రాసిండో చూడండి. 17 గలతీ 5:17, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటికి వ్యతిరేకంగా ఉన్నాయట. మనలోనే వ్యతిరేకంగా ఉన్నది. నువ్వు శరీరానికి కోరికలు నెరవేర్చుకోవడానికి నువ్వు వెళ్ళిపోతుంటే ఆత్మ వద్దని చెప్తుంది. అయినా సరే ఆత్మను తొక్కేసి మనం వెళ్ళిపోతుంటాం బలవంతంగా. మనం ఆత్మను తొక్కేసి వెళ్ళిపోతుంటాం. అది వద్దు అని ఆత్మ అంటుంటది. వద్దు, శరీర కోరికలు పడిపోతే తండ్రి నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక లోగోలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం అవి తండ్రి వలన పుట్టినవి కావు. నీ దేవుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆత్మగల దేవుడు. ఆత్మ గనక ఆయనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ఆలోచనలు లేవు గనక ఆ ఆత్మనే నీలో శరీరం అనే గొడుగులో ఆ గొడుగులో ఉన్నది కదా, అందులో ప్రవేశపెట్టాడు. ఆయన ఆత్మనే మన ఈ గూడులో తొడుగులో ప్రవేశింపజేశాడు కనుక ఈ ఆత్మ గురించి మనం ఆలోచించాలి అని దేవుడు ఎన్నిసార్లు మనల్ని స్పర్శగా తీసుకొచ్చినా మనం దాన్ని తొక్కేసి శరీరానుసారంగా నెరవేర్చడానికి మనం వెళ్ళిపోతా ఉంటాం. ఈ రెండు ఎప్పుడు వ్యతిరేకం. చూడండి అదే మాట్లాడుతుంది ఇక్కడ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటికి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. చేయలేరు, చెయ్యాలని అనిపించినా చేయలేదు. రెండు వేరువేరుగా ఉన్నాయి. సంవత్సరం అంతా శరీరం గురించి ఆలోచించినావు, 10 సంవత్సరాలంతా శరీరం గురించి ఆలోచించినావు, నువ్వు చచ్చేంత వరకు పూర్తిగా శరీరం గురించి ఆలోచింపజలుగా చేసింది. ఆత్మ గురించి ఆలోచించిన దాఖలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో ఎప్పుడు ఆలోచించావు? ఆత్మకు ఆహారాన్ని ఎప్పుడు అందించావు? శరీరానికి డైలీ వేస్తున్నావు, పండ్లు వేస్తున్నావు, అన్నం వేస్తున్నావు, ప్రతిదీ ప్రకృతిలో కనిపించే ప్రతిదీ శరీరానికి వేసుకుంటున్నావు, ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. మరి నీ ఆత్మ డెవలప్మెంట్ ఏది? ఆత్మకు కట్టినటువంటి పాపం ఉంది కదా, మరి దాన్ని ఎలా పోగొట్టుకుంటావు? అది కూడా అభివృద్ధి చెందాలి కదా. ఇక్కడ ఏమంటుండు?
శరీరం ఆత్మను, ఆత్మ శరీరములకు విరోధంగా ఉన్నవి, రెండు వేరువేరుగా ఉన్నదన్న సంగతి ఇక్కడ గలతీయులకు రాస్తుండు పౌలు గారు. అంటే శరీరానికి సంబంధించినవి రోజు రోజు ఆహారం వేసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుంటున్నావు, మరి లోన అణిగిపోయి మూలకు ఉన్నది పాపం ఆత్మ. పరిశుద్ధాత్ముడు బాప్తిసం తీసుకొని ఏండ్లు అయిపోతుంది, నువ్వు దాన్ని లేపక, నువ్వు ఉజ్జీవం పెంచుకోక, ఆత్మని రోషం కలిగిన వాడిగా లేపుకోలేక, నువ్వు ఆత్మకు సరైన ఆహారాన్ని నువ్వు పెంచుకోలేక, ఆత్మకు పెట్టుకోలేక అది మూలకు నలిగిపోతుంది. అది చంపాలని చూస్తుంది శరీరం, నీ ఆత్మని లోన చంపాలని చూస్తుంది. నువ్వు ఎన్నడో నాడు ఆ తొడుగు వదిలిపెట్టినప్పుడు ఆ ఆత్మ అనేది వెంటనే పాతాళంకి వెళ్ళిపోతుంది. అప్పుడు అందులోకి వెళ్ళి కాలినప్పుడు మనం ఆలోచిస్తాం, శరీరంలో నేను ఉన్నప్పుడు ఆ శరీరానికి సంబంధించిన ఎన్నో కడుపులు వేసాను, శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాల గురించి తెలుసుకున్నా, కానీ మరి ఆత్మకు సంబంధించినటువంటి సూత్రాలు మరి ఎలా మెరుగుపడాలి, ఎలా బతకాలి, ఎలా చేయాలి, ఈ శరీరానికి ఆత్మకు వేరుగా ఉన్నవి. ఆ వేరైనటువంటి శరీరం గురించి చెప్పినా కానీ అనుకున్నా కానీ మరి నాలో ఉన్నటువంటి ఆత్మకు మరి సరైన ఆహారం గురించి నేను వెతకలేకపోయాను అని చెప్పని బాధపడి పాతాళంలో నిరంతరం కాలిపోవడమే. అందుకే బతుకున్నప్పుడే తెలుసుకోవాలి, మనకు శత్రువు ఎవరో కాదు, మనం ధరించుకున్న మన శరీరమే పెద్ద శత్రువు. ఎంత ప్రమాదం అంటే చాలా పెద్ద ప్రమాదం అండి, ఎంత పెద్ద ప్రమాదం. ఆశలు రేపుతుంది. నువ్వు ఎక్కడో మూలకు చక్కగా బతుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటా కూడా ఆశలు రేపిచ్చి నిన్ను సంఘానికి రానియకుండా కూడా చేస్తుంది. చాలా పెద్ద ప్రమాదం. దీనిలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. శరీర విషయంలో, ఆత్మ విషయంలో. వాడు అపవాది లోక మహిమకు దేవుడు అప్పగించేసిండు. దేవుడు వాటికి మనుషులను మాత్రం ఏం చేయకన్నాడు. యోబు దగ్గరకు వచ్చిండు కదా, ఏమన్నాడు, నువ్వు ఈ లోక మహిమలన్నీ నీకు ఇచ్చేశాను, కానీ అతని శరీరాన్ని కూడా నీకు ఇస్తున్నాడు, కానీ అతను మాత్రం చంపకన్నాడు. లోక మహిమలు యేసు కూడా చూపించింది అన్నాడు. యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత ఈ లోక మహిమలన్నీ నీకు రాసిస్తాను, నాకు మొక్క అని చెప్పాను. అంటే దేవుడు తనకు కొంతకాలం అవకాశం ఇచ్చిండు. మరి దెయ్యానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని కుమారులం కదా, మనం నిరూపించుకోవాల వద్ద అపవాది శక్తిని మనం జయించగలగాలి కదా. అదే కదా వాక్యం. ఈ వాక్యం మన ఆత్మకు పట్టించుకోవాలి. అందుకే మనకు పరీక్ష అనేది ఒకటి ఉంది. శరీరం అనేది దేవుడిచ్చి అందులో ఆత్మను పెట్టి శరీర కోరికలను జయించకుండా ఆత్మ కోరికలను జయించాలి. శరీర కోరికలను ఆత్మ ద్వారా చంపేయాలి. చూడండి ఒక మాట, మంచిగా ఉంది, చక్కని మాట. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 12-13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, అందరిదేండి బైబిల్, 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను జయించాలి. ఎప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు వెతుక్కున్నావే అనుకో, శరీరం భయపడిపోద్ది ఒక్కటేసారి. అమ్మ బాబోయ్, వీడేంటి, వీనికి మంచి ఆకారం, ముక్కు, ముఖం, అవయవాలు బాగా ఇచ్చినాయి అమ్మాయికి, అసలు నన్నే పట్టించుకోకుండా, శరీరాన్ని పట్టించుకోకుండా ఆత్మ సంగతుల గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుందండి. డ్రెస్ ఇలా స్నానం చేసి పౌడర్ వేసుకుని వెళ్ళిపోతుందండి. అంటే పేదాలకు ఏమి రుబ్బడం లేదా, వీటికి ఏది రుద్దడం లేదా, సభ మీద సభ పెట్టడం లేదా, లిప్టిక్ మీద లిప్టిక్ పెట్టడం లేదా, ఇంకేది రుద్దడం లేదా. అసలు నేను ఇంత అందాన్ని నీకు ఇచ్చిన, అసలు నా గురించి పట్టించుకోకుండా లోన ఉన్న ఆత్మ గురించి పట్టించుకొని మందిరానికి వెళ్ళిపోతుంది అని చెప్పని శరీరం భయపడిపోతుంది అనమాట. వెంటనే అబ్బా, ఇంత అందంగా ఉన్నా అసలు శరీరాన్ని పట్టించుకోకుండా మామూలు సారీస్ మీద వెళ్ళిపోతుంది, మామూలు డ్రెస్ మీద వెళ్ళిపోతుంది. ఇతనికి గొప్ప అందం ఇచ్చినా, ఏది కట్టినా కొట్టొచ్చేటట్టుగా ఉన్నా సరే అది మామూలుగానే వెళ్ళిపోతున్నావా, అప్పుడు ఆత్మ అనుకుంటుంది అనమాట, శరీరం భయపడుతుంది అనమాట ఆత్మకు. అమ్మ బాబు, ఇంత రఫ్గా ఉన్నా, ఇంత బాగున్న వీడు, ఇంత మంచిగున్న అమ్మాయి ఇలా ఇంత సింపుల్ గా గ్రంథాన్ని పట్టుకొని ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతుంది అంటే శరీరం భయపడిపోద్ది అనమాట, భయపడి వెళ్ళిపోతుంది అనమాట. అమ్మ అంటే ఆత్మ చేత శరీర క్రియలను జయించుడు అంటున్నాడు ఇక్కడ. చూడండి, అదే చూడండి 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తన చావాల్సిన ఉందరు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపేయడలా జీవిస్తారు. ఎక్కడ జీవిస్తారు? మరణించిన తర్వాత దేవుని దగ్గర నిత్యం జీవిస్తారు. అంటే ఇలా అన్నట్టు ఆత్మ చేత మనం డెవలప్మెంట్ కావాలా తప్ప కానీ శరీర కోరికలతో డెవలప్ అవుతుంది. శరీరం చాలా ప్రమాదం. శత్రువు ఎవరో కాదు, మనల్ని మనం ధరించుకున్న మన శరీరమే పెద్ద శత్రువు. ఒక్క మాట అంటే పడనేది శరీరం.
నువ్వు బాగా లేవు అని ఒక్క మాటను ఒక వ్యక్తిని, నేను బాగలేనా అన్నది ఎంత జరిగిపోద్దో చూడు రోడ్డు మీద. నా కొడుకు బాగలేడంటావా, ఎంత జరిగిపోద్ది. నా నా బిడ్డ బాగలేదంటావా, నా కూతురు బాగలేదంటావా, ఎన్నో జరుగుతాయి. ఎన్నో చూస్తలేము రోడ్డు మీద మనం. చాలా. మీ ఆయన ఏం బాగలేని ఒక మాటను చూడండి, ఎంత రోషం ఉంటుందో. మా ఆయన బాగలేడా, మా ఆయన బాగలేడా, ఏమైంది, అది నిరూపించుకునేదాకా మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? శరీరం కోరిక బాగుందంటేనే తృప్తి పడుతుంది. అది నువ్వు చాలా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు అన్నావు అనుకో, హ్యాపీ సంతోషపడుతుంది. నువ్వు బాగలేవు, ఏం బాగలేవు అంటే అది శరీరం ఒప్పుకోలేక దాన్ని ఒప్పించుకునేంత వరకు జగడమాటనే సరే లెక్కించుకుంటుంది. అది అంటే శరీర కోరిక అంత అంటుంటది అనమాట. అందుకే వీటిని జయించాలంటున్నాను అనమాట. మరి ఇవి జయించగలగాలంటే లోపల ఏం పెట్టుకోవాలి చూడండి. యాకోబు పత్రిక 1:21, యాకోబు పత్రిక 1:21 చూడేమంటుండో, అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చూడండి ఎంత చక్కగా రాయబడిందో మాట. యాకోబు పత్రిక 1:21 21. అందుచేత సమస్త కల్మషమును, ప్రతి ఒక్కరి హృదయంలో సమస్త కల్మషం ఉంది, పాపం అనేది. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. విర్రవీగుతున్న ఒక్కొక్కడు నాకేం తక్కువ అని సంగతి. ఒక్కొక్కరు స్త్రీలు అయితే విర్రవీగిపోతుంటారు, పురుషులు కానీ స్త్రీలు కానీ, మాకేం తక్కువ అన్నట్టుగా. విర్రవీగుతున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకోవాలంటే ఒక్కటే ఉన్నది ఇక్కడ. రక్షించుకొనుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. లోపల నాటబడిన మీ ఆత్మలను దేవుడే నాటించండు. మొట్టమొదటి ఆదికాండం 2:7 ఏముంది? దేవుడైన యెహోవా నేల మట్టి చేత ఆకారం నిర్మించి ఆయన జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ అయిండు. అంతకుముందుకు శరీరమే కేవలం, అందులో ఏం లేదు. ఆయన పంపించినటువంటి ఆత్మ నాసిక రంధ్రంలో ముక్కుల ఒకేసారి ఊదుడుతోటి మనిషి జీవాత్మగా మారిపోయాడు. ఎక్కడిది మరి శరీరానికి శక్తి? మరణించగానే శవంగా మారిపోయే శరీరం గురించి. ఒకప్పుడు ఆయన ఊదకపోతే ఒట్టిగా నేల మట్టిలో మట్టి అయి ఉన్నది ఈ శరీరం. ఆయన ఊదితేనే మనం జీవింపగలుగుతున్నాం, జీవింపజేస్తున్నాం. దీనిలో ప్రాణమే లేనప్పుడు, ఒట్టి శరీరంగా ఉన్నప్పుడు దీని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు కదా సమాధిలోకి, మన ముందు ఎంతో మంది చచ్చిపోతున్నారు కదా సమాధిలోకి. ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు, వైఎస్ రాజశేఖర రెడ్డి, గొప్ప గొప్పోళ్ళు మన కండ్ల ముందు ఎంతో మంది సమాధిలోకి వెళ్ళిపోయి మట్టిలో ఆల్రెడీ పురుగు తిన్నది, వాళ్ళ శరీరం ఎముకలు కూడా కనబడకుండా పరిస్థితి అయిపోయింది. ఇంతమంది కనబడుతున్నాయి, ఇంకా శరీరం గురించి ఆలోచన. ఆత్మ గురించి ఆలోచించాలి. అందుకే మీరు ఆత్మ గురించి ఆలోచించాలన్నా, శరీర క్రియలను జయించాలన్నా ఒకటే కారణం, వాక్యం. ఇదే అంటున్నారు చూడండి, మీ ఆత్మలను రక్షించుకున్నటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించుడి. శక్తి గలదట వాక్యం. శరీరాన్ని జయించగలిగేంత శక్తి దేనికి ఉంది? వాక్యం ఉంది. ఇది మనం తెలుసుకుంటే చాలా మంచిది. లేకపోతే శరీర కోరికలను జయించేవాడివై పెద్ద దెయ్యానం అయిపోతావు. చచ్చిపోయిన నరకంలో కాలిపోయి పెద్ద భూతానం అవుతావు, పాతాళంలా కాలిపోతూ కాలిపోతూ అక్కడ రక్షించడానికి కూడా వీల్లేదు. భూమి మీద బ్రతుకున్నప్పుడే ప్రతి ఒక్కరికి అవకాశం. శరీర కోరికలను ప్రతి ఒక్కరూ జయించాలి అంటే దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. అప్పుడే నువ్వు శరీర కోరికలను జయిస్తావు. ఆత్మ ఫలాలు ఫలించాలి అంటే ఆత్మ విషయాల మీద ఆలోచించాలి. చూడు ఇంకో మాట చూడు. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింపజేయుతున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఎన్ని బంగారాలు ధరించుకున్నా, ఈ గోర్లకు పెట్టుకున్నా, వేళ్ళకు పెట్టుకున్నా, గొప్ప గొప్ప బట్టలు వేసుకున్నా, చచ్చిపోయిన తర్వాత తన కొడుకు, తన పిల్లలందరూ శరీరం మీద ఏమున్నా తీసుకుంటారు, బంగారం కానీ శరీరం ఏం తీసుకెళ్ళదు. కట్టు బట్టలు మాత్రమే తీసుకెళ్తుంది, అంతే.
నువ్వు పెద్దవాడైనావు కనుక సిగ్గు 10 మందిలో కనబడకుండా బట్ట మాత్రం పోతుంది. పుట్టేటప్పుడు మాత్రం బట్ట లేకుండా పుట్టినాం మనం. పోయేటప్పుడు పెద్దవారు అయిపోయినావు కనుక సిగ్గు ఉంటుంది కనుక కొంతమంది అంగు పాయింట్ లేదా చీరలు కట్టి సమాధిలోకి వేసేస్తారు. పెద్దవారైతే చూడడానికి బాగుంటుందని. చిన్నపిల్లవాడిగా పుట్టినప్పుడు మాత్రం ఏం బట్టలు లేకుండా భూమి మీదకి వస్తున్నాం మనం అంతా. అంటే ఇది తప్ప మనం ఏం కొంటపోతలేం. భూమి మీద ఉన్నంత కాలం నీలో ఉన్నది ఒక ఆత్మ. ఆత్మ తండ్రి అనే దేవుడు పెట్టిన దీపం. దాని గురించి నువ్వు ఆలోచించి శరీర క్రియలను విడిచి మరి ఆత్మ సంబంధమైనటువంటి మాటలను వాక్కులు నీ దగ్గర పెట్టుకోగలిగితేనే నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళగలవు. శరీర కోరికలను కనుక జయించకపోయావా, శరీర కోరికలతో చచ్చి పెద్ద భూతానమైతే పాతాళంలో నరకంలో కాలిపోతాం. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలన్నా. ఇదిగో తండ్రి, నేను మరి నేను ఎవరు నీ శత్రువు అన్న సంగతి ఆలోచించావు. నిజంగా తండ్రి, మాకు కనబడుతున్న వాళ్ళు శత్రువులు కాదు, కనబడుతున్న దేశాలు మాకు శత్రువులు కాదు. మేము ధరించుకున్న శరీరమే పెద్ద శత్రువు. తండ్రి, నేను ఈ శత్రువుని జయించాలి అంటే పౌలు గారు ఎంత తిప్పలు పడ్డాడో అన్న సంగతి మాకు చెప్పాడు. మేము కూడా తండ్రి నైనా ఖచ్చితంగా ఈరోజు మేము తెలుసుకున్నాం, మేము ధరించుకున్న ఈ శరీరం అన్నవస్త్రం గరవాలే ఉండి అందరికీ కొట్టేటట్టుగా ఉండక, ఏదో మేము ఉన్నామో అంటే ఉన్నామో అన్నట్టుగా మేము ఉండి అలా జీవితం సాగుకుంటూ మా జీవితాలు ముందుకు వెళ్ళిపోయేలాగా సహాయం చేకూరుకోండి. మంచి మనసు ఉంచండి మాకు. మరి మేమందరం కలిసి మంచిగా ఆలోచించాం. శరీర క్రియలను నిజంగా మేము జయించగలగాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపేయమన్నారు. నిజంగా తండ్రి, ఆత్మ చేత శరీర క్రియలు చంపాలి అంటే నీ వాక్యం ఒక్కటే తండ్రి నాయన. అది మా హృదయంలో పెట్టుకోవాలి. మేము ఉన్న అన్నవస్త్రం కలవాలి, ఉండవాలి. మరి అందరికీ నాయన కనబడేంతగా గొప్పగా ఉండక మా ఉన్నవాడిలో తృప్తిపడుతూ ఈ జీవితం ఎలా అలాగా గడిపి నీ సేవలో ఇలా కనుమూయగలిగే అంటే అదృష్టం ఇక్కడ కూర్చున్న వారిలో అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.